హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా జాబ్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పొందగలరు. ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ద్వారా మీరు మనీ అది ఫ్రీగా ఎర్న్ చేయవచ్చు. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గాయ్స్, ఇవాల్టి వీడియోలో మీకు అంతర్జాతీయ అంశాలు మొత్తం 2018 సంవత్సరంలో సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే క్వశ్చన్ చదువుతాను, మీరు ఆప్షన్ కరెక్ట్గా ఎంచుకుని ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో అనేది మీకు ఈ వీడియో చివరన బిట్స్కి అయితే సమాధానాలు దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ బిట్, అమెరికా ఫెడరల్ ఇంధన నియంత్రణ కమిషన్ FERCకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. మనం సెకండ్ బిట్ చూసినట్లయితే, ప్రపంచంలో అతిపెద్ద సహకార సంఘం IFFCO నివేదిక 2018కి సంబంధించి సరి అయినది ఏది? మనం మూడో క్వశ్చన్ చూసినట్లయితే, భారతీయ ఆర్థిక సహాయం 30 కోట్ల రూపాయలతో శ్రీలంకలో నిర్మించి ప్రజలకు అంకితం చేసిన ఆడిటోరియం పేరు ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన సీ క్రాసింగ్ బ్రిడ్జ్ 55 కిలోమీటర్ల పొడవున నిర్మించబడింది. అయితే ఇది ఏ దేశంలో ప్రారంభించబడింది?
అదేవిధంగా 5th క్వశ్చన్ చూద్దాం. జపాన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAలో చేరినట్లు ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి సరి అయిన అంశాన్ని కనుగొనుము. సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. UN మానవ హక్కుల సంస్థలో భారత్పై దీనికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించుము. సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన చైనాలో ఉంది. దీనికి సంబంధించి కింది వాణిలో సరి అయిన అంశం ఏది? ఎయిత్ క్వశ్చన్ చూద్దాం. 2018 అక్టోబర్ 30న భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య ఎగుమతి సబ్సిడీ వివాదానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క వివాద పరిష్కార బృందం ఒక ప్యానెల్ను నెలకొల్పింది? నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ నగరాల దినోత్సవం 2018 థీమ్ ఏమిటి?
లాస్ట్ క్వశ్చన్, 2018 అక్టోబర్ 11న మరణశిక్షను రద్దు చేయాలని ఏ దేశం నిర్ణయించింది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.